బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908లో బీహార్ రాష్ట్రంలోని భోకపూర్ జిల్లా చంద్వా గ్రామంలో శోభిరామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు. 1952-56 సమాచార మంత్రిత్వ శాఖ, 1956-62లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962-63లో రవాణా కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967లో 70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఎంపీగా, ఉప ప్రధానిగా పనిచేశారని, రాజకీయంగా ఉన్నతిధ్యాయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్పీ సంక్షేమాధికారిని రజిత, ఆర్డీఓ వీణా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు టైంలో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కూడా అయింది. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టు poor sections of society, BPL holders, ration card holders ni foods మనందరం కూడా భాగస్వాములు కావడానికి ఈ జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ఈ వేదిక పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి సహనం సహకారంతో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మరొక మారు మీ అందరికి కూడా ఈ కామారెడ్డి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత శ్రద్ధగా మీ ఇళ్లలోకి వెళ్లాల్సి